ఆంటీ. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక పరిపాలన విధానం గానీ చేసిన అంశాలు గానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఏమి లేవు తల్లి. మాకు ఇంత కూడా మాకు భద్రత లేదు. ఎంత మంది బలైపోతున్నారు, ఎంత మంది ఏడుస్తుండమ్మా. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎవరన్నా ఒకరు మనశ్శాంతిగా ఉన్నారా? అన్ని చెప్పిండు. ఆడలకు 2500 ఇస్తా అన్నాడు, అది లేదు. వీడియో పెన్షన్లు 4000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఒక బస్సుకి ఒక్కటి పెట్టేసిండు, రాకని బస్సు మీద పడ్డాడు. ఎందుకు బస్సు మేము ఇన్ని రోజులు మేము 1000 పెట్టుకొని పోలేదా? మేము 100 పెట్టుకొని పోలేదా? మేము 1000 ఖర్చు పెట్టుకొని ఎంత దూరం మేము పోయినాం. మేము డబ్బు కోసం భయపడలేదే, మేము బాధపడలేదే. ఇవాళ డబ్బు కోసం మాకు ఎందుకు బస్సులు ఫ్రీ పెట్టాటు? మాకు అవసరం లేదు. మేము పోతాము, అవసరం ఉంటే మేము పోతాము. కానీ మాకు చేసేటివి గరీబ్ వాళ్ళకు మంచితనం చేసి పేరు తెచ్చుకోవాలి. అందరి నోళ్ళలో మన్ను కొట్టి అది ఒక్కడు బతుకుతానంటే అది పద్ధతి కాదు, అది వానికి న్యాయం కాదు. అది ఇంతమంది కలకాలంటే ఉచిత బస్సుల వల్ల మరి ఉమెన్స్ కి ఉపయోగపడుతుంది రోజు వెళ్లే వారికి. ఏం ఉపయోగం లేదమ్మా. తీసుకుపోయి ఎక్కడో అడవిలో ఇడిచిపెడతారు. ఎక్కడో అసలు ఇది వరకు ఎక్కడ ఒక పద్ధతి ఉండేది. బస్సులో చేతగానులు వస్తే, ఇలాంటి ముసలు వస్తే కొంచెం ఆపేది, ఎక్కమ్మా అనేది. ఇప్పుడు అలా కాదు. వాళ్ళకి ఎంత డిమాండ్ వచ్చింది అనుకున్నావు? కండక్టర్లు, డ్రైవర్లు పుణ్యానికి వచ్చింది. నీవు అమ్మ బస్ అని అయ్యే బస్ అని అడుగుతారు. ఒక్కొక్కడు పోతాడు. ఆ డ్రైవర్లు కూడా ఒక్కరు కూడా చక్కగా మాట్లాడట్లేదు, మర్యాద లేదు. మేము పిచ్చోళ్ళలాగా ఎక్కడం దిగడం అంతే. ఎందుకమ్మా మాకు రేట్ తగ్గిమను. పెద్ద వాళ్ళకు అందరికి కూడా ఇప్పుడు మేము ఆడలో కూర్చుంటే మగవాళ్ళు కూడా బాధపడుతున్నారు. తగ్గిమను. తగ్గించి ప్రజలను ఆకట్టుకోమని చెప్పు. ఆకట్టుకోకుంటే ఇట్టనే ఎంతమంది మట్టి పోస్తున్నారు. ఆయనకు పద్ధత అది.